హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు కూడా నవరాత్రులు జరుపుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకు చాలా యూస్ఫుల్. నవరాత్రుల్లోని అమ్మవారికి నివేదనగా అర్పించేది కదంబం. ఈ కదంబ నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. మరి ఎలా చేయాలో చాలా సులువుగా చేసుకునే విధానం చెప్తాను చూడండి. ముందుగుండా రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుని కడిగి పెట్టుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్, బీన్స్, పొటాటో, అల్లం తురుము, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఘీ వేసుకొని ఘీ బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత కాస్త మిరియాలని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి. ఘీతో చేస్తేనే బాగుంటుంది. నైవేద్యానికి నెయ్యితో చేసిన నైవేద్యమే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా. ఇదిగోండి, ఇలా చక్కగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేద్దాం. తర్వాత పెసరపప్పును కూడా వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత 1:4 ప్రకారం వాటర్ని వేయాలి. కాస్త వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ కదంబం అనేది కాస్త జ్యూసీగానే ఉంటుంది. ఇప్పుడు పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందామా మరి. ఇదిగోండి, ఇలా అంతా చక్కగా కలిసింది కదా. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది. కొద్దిగా వాటర్ని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూడండి, ఎంత చక్కగా ఉడికింది కదా. చూడండి, జ్యూసీగా ఎంత బాగుంది కదా. 20 నిమిషాల్లోని కదంబం అనేది చాలా క్విక్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఘీని పైనుంచి వేసుకోవాలి. వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి తీసుకోవాలి. చూసారా, కదంబం చాలా సులువుగా తొందరగా అయిపోయింది. మరి నివేదిద్దామా భగవంతునికి, అమ్మవారికి నివేదిద్దామా మరి. ఇదిగోండి, ఇలా తీసి ప్లేట్లోని వేసుకోవడమేనండి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. దేవీ నవరాత్రిలోని ఈ కదంబం అనేది అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. ఇప్పుడు నైవేద్యం అనగానే మనం తులసి వేసి సమర్పిస్తాం కదండి. ఇప్పుడు నైవేద్యం రెడీ అయ్యింది కదా. తులసి పైన పెట్టి ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం నివేదిద్దాం. ఇదిగోండి, మా అమ్మవారు నైవేద్యం పెట్టేశాను. ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. శ్రీమాత్రే నమః.